రోహిల్లా ముస్లిం రోహిల్లాలు అంటే ఏంటంటే రోహిల్లాలు పఠాన్లు వాళ్ళు పఠాన్లు వాళ్ళు పెద్ద పోరాటాలు చేస్తారు. అట్లాంటిదే ఇంకో రోహిల్ 1000 మంది గోండులు 300 మంది రోహిల్లా ముస్లిం వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినారు. వాళ్ళను నిర్మల్లో 1000 ఊడల మరి ఊడకొకరిని చొప్పున ఉరిదీసినారు. రామ్జీ గోండులది ఏంటంటే వాళ్ళు ఒకసారి యుద్ధంలోకి పోతే తిరిగి పోరు. యుద్ధం రంగం రామ్జీ గోండాల నాయకుడు, రోహిల్లా నాయకుడు మహమ్మద్ హాజీ. గోండులది ఏంటంటే ఒకసారి యుద్ధంలోకి పోతే యుద్ధ రంగం నుంచి బయటకు వచ్చేది లేదు. ఎప్పుడు బయటకు పోవాలంటే గెలిచి విజేత అయ్యి పల్లకి మీద ఊరేగాలి, ఊరేగుతూనే పోవాలి యుద్ధ రంగం నుంచి. లేదా చచ్చిపోయి శవమై వేరే యోధుడై పాడ మీద ఊరేగుతూ పోవాలి. పల్లకి మీద ఊరేగాలి, పాడ మీద ఊరేగాలి, అంతేగాని యుద్ధరంగం వదిలిపెట్టేది లేనే లేదు. అట్లా 1000 మంది పోరాటం చేసినారు. ఇది 1857 నుంచి పోరాటం చేసినారు. 1860లో 1000 మందిని ఉరిదీసినారు. ఇక్కడ కూడా 1860లోనే ఉరిదీసినారు. నిర్మల్లోను హైదరాబాద్లోను సిపాయిల మ్యూటినీ జరిగింది. సౌత్ ఇండియాలో ఎక్కడ జరగలేదు, ఇక్కడే జరిగింది. అందుకని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి ఇక్కడ ప్రజలు రెచ్చిపోయి ఉన్నారని చెప్పి రిక్రూట్ చేసుకోవాలంటే హైదరాబాద్ చుట్టూ కంటోన్మెంట్ కదా, కంటోన్మెంట్లో తెలుగు వాళ్ళని కానీ ముస్లింలను కానీ చేర్చుకోలేదు. తమిళియన్స్ని చేర్చుకున్నారు. చివరికి ముస్లిం చేర్చుకోవాల్సి వస్తే కూడా తమిళియన్స్నే చేర్చుకున్నారు. షాకామోషి ఉండేవాడు. షాకామోషి కూడా ఇది తప్పు కదా అన్నాడు. షాకామోషి దర్గా నాంపల్లిలో ఇప్పటికి ఉంటుంది. వాళ్ళందరూ తిరుగుబాటు ప్రోత్సహించిన వాళ్ళు. అట్లా హైదరాబాద్లో పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటాన్ని తలుచుకోవాలి. ఇప్పటికి అక్కడ 1975లో స్తూపం కట్టించినారు. స్తూపం ఉంది అక్కడ, కోటిలో స్తూపం ఉంది. అది కృష్ణస్వామి ముదిరాజు మేయర్గా ఉండగా ఆయన పునాది చేసినాడు. మొట్టమొదటి మేయర్ ఆయన హైదరాబాద్కు. కృష్ణస్వామి ముదిరాజు మేయరు. ఆయన చాలా పుస్తకాలు కూడా రాసినాడు హైదరాబాద్ గురించి. ఆయన పునాది చేసినాడు. తర్వాత పూర్తయింది. ప్రతి ఏడాది మేము అక్కడికి వెళ్తుంటాం, వెళ్ళి నివాళి సమర్పించి వస్తుంటాము. మళ్ళీ మనం తలుచుకోవాలి. తుర్రెబాస్ ఖాన్ అంటే ఎవరు, మౌలి అలావుద్దీన్ అంటే ఎవరు, చీదా ఖాన్ అంటే ఎవరు, రామ్జీ గోండ్ ఎవరు, మహమ్మద్ హాజీ ఎవరు, గోండులను తలుచుకోవాలి. ఎందుకంటే